తీసుకోండి సార్. సమయం 10 అయింది, 11 అయింది, ఇప్పుడు 12:30 అవపోతుంది. మీడియా వాళ్ళని, ఫోటోగ్రాఫర్స్ ని రమ్మని చెప్పేసి మన డిపార్ట్మెంట్ పరువుని అసలు తీసేయకు భాస్కర్. సార్ మేము ఉండాలా వెళ్ళాలా? నేనేం మిమ్మల్ని పిలవలేదు. సరే, నేనే వాళ్ళని పిలిచాను. నీ మాటల్ని అసలు నమ్మి నేనే వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని చెప్పాను. నీ గెలుపు చాలా పెద్ద గెలుపుగా ఉండాలని తలిచే వీళ్ళందరినీ రమ్మని చెప్పాను. ఈనాసు నడిచి వస్తున్నాడా లేకపోతే కారులో వస్తున్నాడా? ఆయన హెలికాప్టర్లో వస్తాడు. నీ భయం నాకు బాగా తెలుస్తుంది. నీ మీద నాకు కొంచెం కరుణ ఉంది. కానీ ఇప్పుడు కూడా నువ్వు ఓడిపోతావని తలిచేటప్పుడే నేను ఖచ్చితంగా గెలుస్తాను రా. అసలు ఈ మాటలే నీ దగ్గర గొడవ. ఓడిపోయావని ఒప్పుకో, క్షమించమని అడుగు. ఈ నాశని పట్టేదానికి నేను కూడా సహాయం చేస్తాను. దీనికి నువ్వు ఒప్పుకోలేదంటే నేనొక కథని రాస్తాను. ఆ కథ పేరు ఒక దొంగని నమ్మిన పోలీసాడు అనేదే ఆ కథ పేరు. భాస్కర్, ఈ నాశని తొడకుని రావాల్సింది నీ వల్ల ఖచ్చితంగా కాదు. నేను మిమ్మల్ని అందరినీ ఒక జాగాకి తీసుకెళ్తాను. పోలీసు వాడిని ఎక్కిరించేది మీ అందరికీ చాలా ఇష్టమే కదా. కానీ రేపు న్యూస్లో మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గెలిచాడు అలానే ఒక హెడ్లైన్స్ మీరు రాయాల్సింది ఉంటుంది. అది కాకుండా దొంగకి కొన్ని పోలీసు వాళ్ళకి మధ్యలో ఉన్న స్నేహాన్ని గురించి మీరు రాయకుండా ఉండలేరు. నేను చెప్తాను, అన్ని విషయాలు నేను చెప్తాను. అందరూ నాతో పాటు రండి. రండి, కమాన్. ప్రాణాన్ని ముందు పెట్టి బీహరన్ని చంపామని చెప్పిన వీరుడికి ఒక లోకల్ దొంగ జుట్టు కూడా పట్టుకోలేకపోయారు. మీడియా వాళ్ళు ముందు నన్ను బిచ్చగాడును చెప్పిన వాళ్ళకి ఇది ఒక జవాబుగా ఉంటుంది. మాటల్ని తగ్గించేసి పని చూసుకోవాలి. ఇదే నేను చెప్పనొస్తున్నాను. నే పని చూశాను. నే బుద్ధి మళ్ళీ శుద్ధిని యూజ్ చేసి నేను ఈ నాశని పట్టుకునేశాను. విచారపడక భాస్కర్, నీకు పని ఖచ్చితంగా దొరుకుతుంది ఈ భరత్ కుమార్ దయవలో. ఏం చూస్తున్నారు? అందరు రండి, అందరూ రండి, కమాన్. కళ్ళు తెరిచి చూడండి, ఈ నాశని చూడండి. ఈనాస్ ఎక్కడ్రా? ఇద్దరు ముగ్గురు ఇక్కడికి వచ్చి నన్ను కట్టి పడేసి ఈ నాస్తిని ఎత్తుకుపోయారు సార్. వాళ్ళు ఈ నాస్తిని చంపబోతున్నామన్నారు సార్. సార్ సబ్ ఇన్స్పెక్టర్ గారి విజయం అని హెడ్లైన్స్ ఇచ్చేయనా సార్? ఇలా అంతా జరుగుతుందని నేను తలచి కూడా చూడలేదు. నాకు పని వద్దు. నన్ను గెలవాలనుకుని పీనాసిని నువ్వు చంపుండకూడదు. నేను చంపానా? నటించడం ఆపు. నీ మనుషులే ఈనాసిని తీసుకెళ్లిపోయారు. ఇక నాకు తెలియాల్సిందల్లా ఒకటే, ఈనాసిని నువ్వెక్కడ పెట్టావో చెప్పు. వయనాడులోనా వాల్పారలో? భాస్కర్, నేను మీడియా వాళ్ళ దగ్గర నిన్ను అడుక్కునేవాడని నేను చెప్పుండకూడదు. కాకి వేషంలో ఉన్న మృగమేరా నువ్వు. భాస్కర్, నేను ఈనాస్ని చంపలేదు. నువ్వేరా? లేదో, ఈ నాశనం చంపింది ఎవరో నాకు తెలుసు. 20 లక్షల రూపాయలు దొంగిలించింది కూడా వాళ్లే నా ఈ నాశని చంపింది. మాలాంటి సామాన్యమైన దొంగల్నే మీలాంటి పోలీసులు పట్టుకోగలుగుతారు. పెద్ద పెద్ద దొంగలను చూస్తే మీకు భయం. మీరు వాళ్ళని ఏమీ పీకలేరు. మేము గనక వాళ్ళని పట్టిస్తే మా మెడ మీద తలకాయ ఉండదు. కమారా, ఇదన్నీ మా జీవిత గొడవలు. నీ వల్ల మాత్రమే మమ్మల్ని కాపాడను. మీరే గనక మా ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చినట్టయితే నిజమైన దొంగల్ని నేను మీకు పట్టేస్తాను. కమరా, నువ్వు దేనికి భయపడొద్దు. మేమందరం నీ కూడానే ఉంటాము. అన్ని అధికారాన్ని యూజ్ చేసి మేం నిన్ను కాపాడదాం. చెప్పు, వాళ్ళు ఎవరు? బండి ఆపో, బండి ఆపో. జీపులో కూర్చుని మీసాలు తిప్పుతున్నాడే వాడే.
నేను వచ్చేసా. ఒకటి నా దగ్గరకు పంపించండి, నేను చూసుకుంటా. డిస్కా ఏంటి చుట్టుముట్టేశారు? ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇప్పుడు చూడండి. ఇరవై 25 లక్షలు వసూలు చేసిన మేము మా మనుషులు చాలా కష్టపడ్డాం. ఆ డబ్బుని పార్టీ పండుగని చెప్పి ఢిల్లీకి పంపించడానికి నాకు మనసు రాలేదు. అలా పంపిస్తే అక్కడున్న వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అందువల్లే నా ఇంట్లో భద్రంగా ఉన్న డబ్బుని నా మనసుతో చెప్పి నేనే దొంగిలించమని చెప్పాను. రాజకీయ జీవితంలో ఇది కూడా ఒక కొత్త టెక్నికే కదా. ఈనాస్ డెడ్ బాడీ ఎక్కడ? నాకెందుకు ఈనాస్ డెడ్ బాడీ? ఇలా చూడండి, నేనెవరిని చంపలేదు. చంపలేకపోయాం అని చెప్పడమే కరెక్ట్. స్టేషన్లో సరెండర్ అవ్వకుండా ఉండడానికి అతన్ని చంపమని మీ రౌడీల్ని పంపించింది నువ్వే కదా. దానికి ముందే ఈనాష్ని నేను చంపేశాను. ఆ తర్వాత నేను వాడిని కాపాడాను. ఈనాష్ ఇప్పుడు ఆటోలో ఉన్నాడు. రే ఈనాష్ అన్నగారు, మీ ఇంట్లోంచి అతన్ని తీసుకువెళ్ళింది మా ఫ్రెండ్సే. కమరా, నన్ను వదిలేయి, నిన్ను పార్టీలో మెంబర్ని చేస్తాను. 7వ తారీఖు అయిపోవడానికి సూర్యుడు ఇంకా అస్తమించలేదు. ఏదేమైనా నేను చెప్పిన మాటని కాపాడాను. ఆ 25 లక్షలు దొంగతనం చేసినాడు మాటుకున్నాడు. ఇప్పుడు నువ్వేమని చెప్పాలా? బార్బర్ని పిలి. నా సగం మీస ఎత్తను, బార్బర్ని పిలి అని చెప్పాను. ఎవరైనా వెళ్ళి బార్బర్ ఉంటే తీసుకురండి అయ్యా. వద్దులేరా, వీడు సమ్మతం మాత్రం చాలు, మీసాలు అలాగే ఉన్నాయి. భరత్ కుమార్, ఈ పోటీని దీంతో ముగించుకుందాం. కాలేజ్ ముగిసే ముందు కేవి భాస్కరు, ఈ భరత్ కుమార్ ఒక థిక్ ఫ్రెండ్స్. మధ్యలో జరిగిందంతా మనం మర్చిపోవడానికి ప్రయత్నిద్దాం. నేను ఎప్పుడో మర్చిపోయాను భాస్కర్. అది కాకుండా నువ్వు ఓడిపోయావని తెలిస్తే అందరికన్నా సంతోషపడే ప్రజల్ని నేను త్వరగా రమ్మన్నానని చెప్పి పంపించాను. బండి ఆపరా. ఏంటి చాలా అవసరంగా చూడాలన్నా? ఏమైంది? అది భాస్కర్ చెప్తాడు. కొన్ని నిర్ణయాలని మనం తీసుకోవాల్సి ఉంది. ఏ తీర్మానమైనా తీసుకో. ముందులా ఆ క్యాసెట్ నాకు క్యాసెట్ని ఆ రోజే నేను కాల్ చేశాను. దేవుడా, నిజంగానేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నా పని నాకు మళ్ళీ దొరికిద్ది. అంజుని నాకు అది సరేలే. అలాగే పువ్వులు పళ్ళు కూడా తీసుకురమ్మంటావా? ఎక్కవే బండి, ఎక్కమన్నాను కదా. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఏం చేస్తుందో చూడు. మామ, అసలు కొన్ని విషయాల్లో పోలీస్ తల పెట్టకూడదనేదే అసలు గవర్నమెంట్ రూల్స్. కానీ నేను తల దించుతాను, ఎందుకంటే ఇదే న్యాయం, ఇదే సరే. ఏం కమారా? అవును, ఒక నిమిషం భాస్కర, ఫ్యామిలీ అయిపోయినందువల్ల మన ఇంట్లో అందరూ కలిసి ఉండడం ఇబ్బందిగా ఉంటుందేమో కదా. అది కూడా కరెక్టే. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా. అవును, వేరే ఏదైనా ఒక ఇల్లు చూసి నువ్వే వెళ్ళిపో.